ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. యువత దేశానికి మూలస్తంభం వంటి వారు. జాతీయ యువజన దినోత్సవ వేడుకలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు స్పష్టం. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను మత్స్యకారులు సద్వినియోగించుకోవాలి. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపు. పోర్టుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు సంతోషంగా సంక్రాంతి జరుపుకోవాలి. బోనస్ను పంపిణీ చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. కోడి పందెంలో నిర్వహించడం, పాల్గొనడం చట్టరీత్యా నేరం. డిఆర్ఓ వెంకట్రావు, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావులు వెల్లడి. యువత దేశానికి మూలస్తంభం వంటి వారని యావత్తు ప్రపంచాన్ని తన మాటలతో ప్రభావితం చేసిన వివేకానందుని నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు పేర్కొన్నారు. జిల్లా యువజన సర్వీసుల శాఖ సెట్రాజ్ ఆధ్వర్యంలో సోమవారం స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ వివేకానంద పార్క్ లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ, పేరాబత్ల రాజశేఖరం, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్, కాకినాడ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తదితరులు పూలమాలలతో అలంకరించారు. అనంతరం సెట్రా సీఈఓ కాశీ విశ్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభను ఉద్దేశించి ఎంపీ సానా సతీష్ బాబు మాట్లాడుతూ భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని అన్నారు. యువత మంచి ఆశయంతో ముందుకు వెళ్లాలని తన బోధనల ద్వారా చాటి చెప్పారన్నారు. ప్రయత్నం చేయకపోతే ఎంతటి ఆశయమైనా నీరుగారిపోతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పేరాబత్లం రాజశేఖరం మాట్లాడుతూ యువతను ఎంతగానో ప్రభావితం చేసిన వివేకానంద నైతిక విలువలతో కూడిన జీవితాన్ని జీవించారన్నారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ స్వామి వివేకానంద తన జీవన శైలితో దేశ ప్రతిష్టతను విశ్వవ్యాప్తం చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. రామకృష్ణ మిషన్ స్థాపించి యువతతో భక్తి సేవాభావాలను పెంపొందించారని ఆమె తెలిపారు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, స్వామి వివేకానంద సూక్తులతో కూడిన పుస్తకాలను ఎంపీ, ఎమ్మెల్సీల చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో కాకినాడ జిల్లా రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు గాంధీ, వి రామకృష్ణ, శివకుమార్, రామకృష్ణ సేవా సమితి సిబ్బంది, విద్యార్థులు, యువజన సర్వీసుల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రయత్నం చేయటం వల్లే ఏదన్నా ఒక ఆశయాన్ని సాధించగలరు. ప్రయత్నం చేయకుండా పక్కన కూర్చోవడం వలన ఉపయోగం ఉండదు. మీకు భారతదేశంలో ప్రస్తుతం ఉన్న జనాభా ప్రకారం 65% మంది యువత ఉన్నారు, 35 సంవత్సరాల లోపల ఉన్నారు. అంటే భారతదేశం ప్రపంచంలో బలీయమైన దేశం, యువతతో నిండిన దేశం. మీ అందరి మీదే భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అంచేతే గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువతకి ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టి యువతకి ప్రత్యేకంగా ఒక దిశానిర్దేశంతో ఏ విధంగా నైతిక విలువలతో ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాలు, సెపరేట్ డిపార్ట్మెంట్, యూత్ డిపార్ట్మెంట్స్ కూడా పెట్టడం జరిగింది. మేము ప్రత్యేకంగా కాకినాడలో మీ యువతకి చెప్పగలిగేది ఏమిటంటే, కాకినాడలో నా ఫౌండేషన్ నుంచి కానీ కాకినాడ పార్లమెంట్ సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా మీకు నేను తెలియజేసేది ఏమనగా, మీరు ఏ విధమైన కళల్లో కానీ నైపుణ్యం కానీ ఎనీ స్కిల్స్ వీ వాంట్ టు డెవలప్, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా
దానికి వెనకడుగు వేయద్దు. మీ కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెట్రాజ్ నుంచి కానీ అందరూ కూడా యూత్ సర్వీసెస్ నుంచి కూడా మీకు సపోర్ట్ చేస్తారు. మా ఫౌండేషన్ నుంచి మేము స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. శిష్యులుగా కూడా అయ్యారు. సో దాని ద్వారాగా రామకృష్ణ మిషన్ అనే సంస్థను కూడా తీసుకురావడం జరిగింది. మనకి ఎప్పుడు తెలిసి నేను ఇన్స్పిరేషన్ అంటాం, మరి ఏ రకంగా ఇన్స్పిరేషన్ అనొచ్చు. ఆయన ఫస్ట్ కొటేషన్ అన్నారు, మనిషిలో ఉన్న ఒక నర్వస్ సిస్టమ్ అంతా కూడా స్టీల్ దై ఉండాలని చెప్పేసి అన్నారు. అంటే ఏంటి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం వీక్ అని అవ్వకూడదు, స్ట్రాంగ్గా ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కోవాలని చెప్పారు. సో ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఒక 2-3 కొటేషన్స్ మనం మాట్లాడదామండి. అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ అచీవ్డ్ అన్నారు. అంటే ఇక్కడ మనకి ఎప్పుడు కూడా గోల్ తీసుకున్నప్పుడు దానికోసం నిరంతరం పనిచేయాలన్నారు. అంటే వీక్ అని అవ్వకంటాన్ని పట్టుదల అన్నది సాధించేంత వరకు కూడా మనలో ఉండాలని చెప్పారు. సో ఇదైంది ఫేమస్ కొటేషన్. అలాగే యూ కెనాట్ బిలీవ్ ఇన్ గాడ్ అంటిల్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్స్ అన్నారు. అంటే మనలో ముందు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నమ్మమన్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తీసుకొచ్చిన రోజు, మనకి మన మీద నమ్మకం వచ్చిన రోజే మనకి భగవంతుడు కూడా దర్శనం ఇస్తాడు. అంటే ఏంటి, ఆ విజయం రూపంలో దేవుడు మనకి దర్శనం ఇస్తాడన్నారు. అలాగే స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అన్నారు. అంటే ఇక్కడ స్ట్రెంగ్త్ ఆఫ్ ద బాడీ, మైండ్ అండ్ క్యారెక్టర్ వచ్చేసి మనలో ఉన్న ఒక మనిషిని తయారు చేస్తుంది. సో అందుకే అన్నారు వీక్నెస్ ఈజ్ డెత్. ఎప్పుడైతే మనం వీక్ అయిపోతామో జీవితంలో మనం ఏమీ సాధించలేము. సో అందుకే ఏమన్నారంటే స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ అన్నది చెప్పడం జరిగింది. సభ్యులు సానా సతీష్ గారికి, మరొక ముఖ్య అతిథి సోదరి ఎమ్మెల్సీ పద్మశ్రీ గారికి, కమిషనర్ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి, సెట్రాజ్ సిఓ గారికి, ఇతర పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులకు, అలాగే పత్రికావిలకు నమస్కారం. స్టూడెంట్స్ అందరికీ నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ, ఆయన చిన్న వయసులోనే 39 అంటే మన మధ్య మరి మన అందరిని వదిలి వెళ్ళటం జరిగింది. కానీ ఆయన మన మధ్య లేకపోయినా ఆయన చూపించిన దారి యువతకి చాలా స్ఫూర్తి. ముఖ్యంగా భారతదేశం బానిస సంఖ్యల్లో నలిగిపోతున్నప్పుడు ఆయన ఒక ప్రశ్న ఆ రోజుల్లో వేశారు, ఈ దేశానికి అసమర్థులు కావాలా, ఉక్కు నరాలు, ఉక్కు సంకల్పం ఉన్న యువత కావాలని మరి ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికీ కూడా అది మరి ఈరోజు రాజకీయాల్లో అది ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఆయన రాజకీయాల గురించి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అధికారం అన్నది సేవగా ఉండాలి, సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి, వ్యాపారంగా ఉండకూడదని ఆ రోజుల్లోనే చెప్పడం జరిగింది. అన్నిటికన్నా మన భారతదేశము ప్రపంచ దేశాల్లో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఈరోజు మరి విద్యా సాంస్కృతిక రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతున్న మన దేశాన్ని ప్రపంచానికి మొట్టమొదటిగా భారతీయులు ఆత్మగౌరవం కలవారు అని నిరూపించిన మహావ్యక్తి, మహోన్నత వ్యక్తి, మహానుభావుడు స్వామి వివేకానంద గారి యొక్క 163వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు, మన రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ గారికి నమస్కారాలు సార్. హార్టీ వెల్కమ్ మై లాట్. అదేవిధంగా వారికి అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సార్. అదేవిధంగా మన పూజ్యులు, పెద్దలు, అలాగే స్వామి వివేకానంద గారి కోసం చికాగో యూనివర్సిటీలో ప్రసంగిస్తున్నప్పుడు ముందుగా సోదర సహోదరులు అన్న భావంతో ఆయన ఫస్ట్గా డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒకే ఒక్క స్లోగన్. మొత్తం అన్ని దేశాలు కూడా ప్రపంచంలో పౌరుడిని, భారత పౌరుడే కాదు. అందుచేత ఆయన చెప్పింది ఏంటంటే, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. నీ యొక్క రాత నువ్వే రాసుకుంటావు. ఎప్పుడు కూడా మూఢ విశ్వాసాలు లేకుండా పట్టుదల ఉండాలి, దానికి సహనం ఉండాలి, దాన్ని సాధించాలనేటువంటి ఓర్పు ఉండాలి. తప్పగా మనం సాధిస్తాం. మూఢ విశ్వాసాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళకూడదని ఆయన
చెప్పడం జరిగింది. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని వాటిని మత్స్యకారులు సద్వినియోగించుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ గుడారిగుంటలో గల రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ క్యాంప్ కార్యాలయం వద్ద మత్స్యకారులకు లైవ్ ఫిష్ ట్రాన్స్పోర్ట్ కు లబ్ధిదారునికి ఇచ్చిన వ్యాన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే పంతం నానాజీ నొక్కు శివప్రసాద్ కు వ్యాన్ ను అందజేశారు. జెండా ఊపి వ్యాన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీఓ గోపి, నూకరాజు, మధుబాబు, లావణ్య, పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు డిస్టర్బ్ అయ్యి తుఫాను వస్తుందని చెప్పి ఇల్లు వాకుల్లో తీసి డిస్టర్బ్ అయిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని 5,000 చిల్లర కుటుంబాలని మనం ఆదుకోవడం జరిగింది. అంటే మత్స్యకారుల పట్ల ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి మీరు ఆలోచించారు. అలాగే మత్స్యకారు భరోసా పథకం కింద వేటకి వెళ్ళిన మత్స్యకారు వేట నిషేధ సమయంలో గతంలో 10,000 రూపాయలు ఇచ్చేవారు. మామూలుగా 12,000 చేస్తారు, 13,000 చేస్తారు, 14,000, 15,000 అలా చేస్తారు. అలా చేయకుండా 20,000 రూపాయలు మన కాన్స్టిట్యూన్సీలో 5,500, 5,900 కుటుంబాలు ఉంటే 2,758 మంది కుటుంబాలకి ఈవేళ మనం వేట నిషేధ సభ్యులు 20,000 చొప్పున ఇస్తాను. దానికి మా నాయకులు ఇద్దరు మా నాయకులు అవ్వడం వల్ల మేము గర్వం చెందుతాము. అలాగే మత్స్యకారుల ఆయిల్ సబ్సిడీ 300 లీటర్ల వరకు 9 రూపాయల దాకా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అది 480 బోట్లకు గాను 12,96,000 రూపాయలు మన కాన్స్టిట్యూన్సీలో అందజేయడం జరిగింది. అలాగే వేటకు వెళ్ళి 50 సంవత్సరాల నుంచి ప్రతి మత్స్యకారికి 581 మందికి గాను 4,000 రూపాయల చొప్పున ఒక బెనిఫిషరీ ఒక సహాయం అందజేయడం జరిగింది. అలాగే పిఎంఎంఎస్వై పథకం కింద డీప్ సీ ఫిషింగ్కి మనం చేసాం. ఇంకా కూడా ఉన్నాయి. ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా పెట్టుకోవాలా. డీప్ సీ ఫిషింగ్ 1,20,00,000 రూపాయల బోట్ను శ్రీ సింగార సుధాకర్ గారికి 90% సబ్సిడీ అండి, 60% సబ్సిడీతో ఇవ్వడం జరిగింది. అలాగే పిఎంఎంఎస్వై పథకం కింద ప్రస్తుతం బోట్లు, ఇంజిన్లు, వలలు, ఆటోలు, వ్యాన్లు 40 ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం తరపు నుంచి సిద్ధంగా ఉన్నది, డిపార్ట్మెంట్ తరపు నుంచి సిద్ధంగా ఉన్నారు. లబ్ధిదారులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి మరొక్కసారి కనిపిస్తూ ఉన్నాను. వీరి షేర్ విధానం కట్టినట్టయితే సబ్సిడీ రూపంలో మనకి ఇక్కడ రెడీగా ప్రభుత్వం మీ గురించి ఎదురు చూస్తూ ఉంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో భాగంగా ఫిష్ వెండర్స్కి ట్రాన్స్పోర్ట్ వెహికల్ అన్నది అందజేయడం జరిగింది మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద. మీ అందరికీ తెలుసు 2020లో కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అన్న పథకాన్ని తీసుకురావడం జరిగింది ఫర్ 10 of 5 years. సో 20,050 కోట్లతో ఇది ఒక ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. 5 years పూర్తయిన తర్వాత కూడా మా రిక్వెస్ట్ ద్వారా దీన్ని ఒక 1 year పెంచుతూ మనకి ఈ ఫిష్ వెండింగ్ సంబంధించిన అలాగే కోస్టల్ విలేజెస్ సంబంధించిన కూడా అన్ని ఇనిషియేటివ్స్ కూడా సక్సెస్ఫుల్గా రూపొందించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారి సహకారంతో ప్రతి ఒక్క ఇనిషియేటివ్ కూడా అందరికీ కూడా చేరడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈరోజు మన బెనిఫిషరీ నొక్కు శివప్రసాద్ గారికి ఫిష్ వెండింగ్ సంబంధించి ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఆల్మోస్ట్ దీని కాస్ట్ 16,40,000 అండి. ఇందులోని లబ్ధిదారుని వాటా 6,56,000. అలాగే ప్రభుత్వ రాయితీ వచ్చేసి 9 lakhs ఆల్మోస్ట్ 80,000 వరకుని గవర్నమెంట్ అన్నది సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ప్రతి సెక్టార్లోని ఎదగాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం అంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదగాలనే దిశతో పనిచేస్తున్నారు. సో లబ్ధిదారుని కూడా ప్రతి సెక్టార్లో కూడా వాళ్ళు ముందుకు రావాలి అంటే రాయితీ అన్నది కంపల్సరీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం చెప్పడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు పంతం నానాజీ గారు వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు సక్సెస్ఫుల్గా ఈ మెషినరీని అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్ని మన శివప్రసాద్కి అందజేయడం జరుగుతుంది. అందరూ కూడా బ్లెస్ చేసి ప్రభుత్వం చక్కగా నడవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చిరకాలం ఉండాలి. అలాగే ప్రజల శ్రేయస్సు కోసం అందరూ పనిచేయాలని. కాకినాడ పోర్టుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు ప్రతి ఒక్కరూ సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలనే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం బోనస్లు అందజేస్తున్నామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం ఏటిమొగ్గ వద్ద గల హెచ్ఎంఎస్ కార్యాలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కార్మికులకు బోనస్లు పంపిణీ కార్యక్రమం హెచ్ఎంఎస్ అధ్యక్ష కార్యదర్శులు పెనుపోతు రాంబాబు, పెనుపోతు జీవరత్నం, కోశాధికారి మల్లాడి గంగాధర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎన్నడూ లేని విధంగా హెచ్ఎంఎస్ కార్మికులు 1491 మందికి సుమారు 1,8,00,000 పండుగ బోనస్లు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే మరణించిన 3 కార్మికుల కుటుంబాలను 4 లక్షల ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. కార్మికులు అందరూ వివాదాలు వీడి ఐకమత్యంతో ముందుకు సాగాలని, అప్పుడే ఏదైనా సాధించుకోగలరని పేర్కొన్నారు. హెచ్ఎంఎస్ అభివృద్ధికి గతంలో తాను చేసిన కృషిని వివరించారు. కార్మికుల శ్రేయస్సు కోసం అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. కార్మికులకు కాకినాడ నగర ప్రజలందరికీ ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీసీ నాయకులు గదుల సాయిబాబా, హెచ్ఎంఎస్ నాయకులు కామాడి సుబ్బారావు, సేరు శ్రీను, సంగాడి నూకరాజు, కర్రి ఈశ్వరరావు, కామాడి ఆదినారాయణ, నూకరాజు, మల్లాడి బాలరాజు, వీరబాబు పెద్ద సంఖ్యలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మనం ఒప్పించాం, మన కార్మికులకు అండగా ఉండాలి, కార్మికులు నిలవాలని ఆలోచనతో అవి మనం తీసుకున్న నిర్ణయాలు. అయితే ఈ రోజున మనం చూస్తున్నాం సరే బోనస్లు అనేవి ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. సరే అప్పుడు ఇప్పుడు ఖర్చులు పెరిగిన దాన్ని బట్టి కూడా కొంచెం పెంచుకోవాలని ఆలోచనతో అందరితో మాట్లాడి బోనస్ కొంచెం పెంచేస్తే బాగుంటుందని పెంచుకోవడం జరుగుతుంది. అది కూడా మనం అనుకున్నట్టుగానే చేసుకుంటాం. ఈ రోజున ఏదైనప్పుడు కూడా ఈ రోజున మీరందరూ కూడా బాగుండాలి. ఈ రోజున అధికారం ఉన్నా లేకపోయినా, అధికారం ఉంటే ఒకలా ఉంటారు కొంతమంది. నేను ఎవరిని విమర్శించట్లేదు. అధికారం ఉంటే ఒకలా ఉంటారు, అధికారాన్ని పెట్టుకుని పనిచేస్తుంటారు. అధికారం ఉన్నా లేకపోయినా మీ కొండబాబు ఒకేలా పనిచేస్తారు, ఒకేలా పనిచేస్తారు మీకోసం. అధికారం లేనప్పుడు కూడా ప్రజలకి ఏ సమస్య వచ్చినా, ఈ కాకినాడ కానీ కార్మికులు కానీ ఏది వచ్చినా కూడా అండగా ఉండి సలహా ఇచ్చి న్యాయం జరిగేలా చూసాం తప్ప ఏనాడు కూడా పక్కకి వెళ్ళిపోలేదని సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు మీరందరూ కూడా రాజకీయాలు చూస్తున్నారు. ఈరోజు అధికారంలో ఒకలా ఉన్నారు, అధికారులు ఏమో ఒకలా మాట్లాడుతున్నారు. కానీ నేను కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు కాకినాడ పోర్టు మన పూర్వీకులు కష్టంతో తెచ్చిన యాంకరేజ్ పోర్టు ఈరోజు నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను, నెమరు వేసుకుంటూ ఉంటాను. ఇంతమంది కార్మికులు పనిచేస్తున్న పోర్టు, అటు జట్టు కార్మికులు కానీ ఇంకోటి కానీ ఎంతో మంది ఉన్నారు. 16 మందితో పాటు జట్టు కూలీలు ఉన్నారు, ఇంకా చాలా మంది పనిచేస్తారు. పక్కన కవి పోర్టు పనిచేస్తారు, ఇంకోటి పనిచేస్తారు. ఓవరాల్గా ఈరోజు పోర్టులో ఓవరాల్గా పనిచేసి హెచ్ఎంఎస్లే కాకుండా లక్ష్మి, వినాయక, అదేవిధంగా స్టాపింగ్ కానీ ఇంకో పోర్ట్ కానీ జట్టు కార్మికులు కానీ అందరి గురించి కూడా ఆలోచించుకుంటూ ఈ పోర్ట్ని కాపాడాలి, యాంకరేజ్ పోర్ట్ని కాపాడుకోవాలని అధికారం ఉన్నా లేకపోయినా నా తపనతో పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జంతు క్రూరత్వ నిరోధక గేమింగ్ చట్ట ప్రకారం హింసాత్మకమైన కోడి పందాలు పూర్తిగా నిషిద్ధమని, వీటిని అతిక్రమించి ఎవరైనా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన శిక్షలు చేపట్టడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు స్పష్టం చేశారు. కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో డీఆర్ఓ జె వెంకట్రావు, అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించి సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, జూదాల నిషేధంపై జిల్లా యంత్రాంగం చేపట్టిన కార్యాచరణలను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగ సంప్రదాయాల పేరిట కోడి పందాల నిర్వహణ క్రూరమైన వినోదమని, వీటి నిషేధంపై రాష్ట్ర హైకోర్టు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. అలాగే జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం 1960, ఆంధ్రప్రదేశ్ గేమింగ్ చట్టం 1974 ప్రకారం కోడి పందాలు, జూదాలు శిక్షార్హమైన నేరాలనని తెలిపారు. కోడి పందాల నిర్వహణకు వ్యవసాయ భూములు, తోటలు, ప్రైవేట్ స్థలాలు ఎక్కడ నిర్వహణకు అనుమతి లేదని, కోడి పందాలు, జూదాల నిర్వాహకులతో పాటు వాటిలో పాల్గొనేవారు, ప్రోత్సహించేవారు, బర్ల ఏర్పాటు చేసిన భూమి యజమానులు, పందాలు ఒడ్డేవారు, బర్ల వద్ద మద్యం విక్రయించేవారు ఈ చట్టాల కింద కఠిన శిక్షలకు పాత్రలవుతారని డిఆర్ఓ సుస్పష్టం చేశారు. అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ కోడిపందాలకు పాల్పడుతున్న నిరసనలపై ప్రివెంటివ్గా బైండ్ ఓవర్ చర్యలు కూడా చేపడుతున్నామన్నారు. కోడి పందెం బర్లు సిద్ధం చేసిన సమాచారం అందిన చోట్ల దాడులు నిర్వహించి వాటిని ధ్వంసం చేస్తున్నామని, అనుమానిత ప్రాంతాల్లో డ్రోన్లు ఎగరవేసి నిశితంగా తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కోడి పందాలు నిషేధం సంబంధిత చట్టాల సమాచారంతో పశుసంవర్ధక శాఖ ప్రచురించిన పోస్టర్ను డిఆర్ఓ జె వెంకట్రావు, ఏఎస్పీ శ్రీనివాసరావు ఆవిష్కరించారు. సమావేశంలో డీఎస్పీలు మనీష్ దేవరాజ్ పాటిల్, కేవీ సత్యనారాయణ, బి శ్రీహర్రాజు, పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ వెంకటేశ్వరరావు, సమాచార శాఖ ఇన్ఛార్జ్ డీడీఆర్వీఎస్ రామచంద్రరావు పాల్గొన్నారు. వాటిని ఆ రెండు ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని ఉటంకిస్తూ మనం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం, ఈ ఆదేశాల ప్రకారం మండల స్థాయిలో ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ అని మనం ప్రతి మండలంలో కూడా కాన్స్టిట్యూట్ చేయమని అంటే
ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో తహసీల్దార్ గారు, అదేవిధంగా ఎస్ఐ గారు, అలాగే మండల యానిమల్ హస్బెండరీ ఆఫీసరు, అలాగే ఒక నాన్ గవర్నమెంటల్ ఎన్జిఓ నుంచి ఒక ఆర్గనైజేషను, అదేవిధంగా 2 పోలీస్ కానిస్టేబుల్స్, ఒక ఫోటోగ్రాఫర్ని కూడా దీని ఒక టీం, ప్రతి మండలంలో కూడా ఒక టీంని కాన్స్టిట్యూట్ చేస్తున్నాం. దాని ప్రకారం వాళ్ళు మండలాలలో ఈ టీమ్స్ మండలంలో ప్రతి గ్రామంలో కూడా వెళ్ళి ఆ గ్రామాలలో ఇవి చేయటం చట్టం తాలూకా నిబంధనలు చేస్తే ఏ విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు, వాటికి సంబంధించి వాళ్ళు అందరికీ మీటింగ్స్ పెట్టి తెలియచేయటం జరుగుతుంది. అది ఇప్పటి నుంచే మొదలుపెట్టి 22వ తారీఖు వరకు, ఈ నెల 22వ తారీఖు వరకు కూడా కంప్లీట్గా మండలాలలో ఈ టీమ్స్ విజిలెంట్గా ఉంటాయి. ఎక్కడైనా ఏదైనా ఇటువంటివి ఏదైనా జరిగినట్టుంటే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి అలర్ట్ చేయటం. అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా దయచేసి అందరూ కొంచెం నిశ్శబ్దం పాటించాలి. అదేవిధంగా మండల స్థాయిలో ఒక్కనే కాకుండా గ్రామ స్థాయిలో కూడా పంచాయతీ సెక్రటరీసు, విఆర్ఓసు వీళ్ళందరినీ కూడా మనం అలాగే జిఎస్డబ్ల్యూఎస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి ఎక్కడైనా ఇటువంటివి కానీ జరిగేటట్టు అవకాశం ఉన్నట్టుంటే ఇమ్మీడియట్గా మండల స్థాయి అధికారులకి రిపోర్ట్ చేయమని చెప్పి వారందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకసారి రిపోర్ట్ వచ్చిన వెంటనే వాళ్ళ దగ్గర ఎవరైనా అలా చేస్తున్నట్టు కానీ మనకు కానీ తెలిసినట్టుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, ఏవైనా వాళ్ళు వాడుతున్నటువంటి అంటే వాడేవాళ్ళుగా అంటే కోడి పందాలు జరిపేవాళ్ళు కానీ, దానికి స్థలాలు ఇచ్చేవారు కానీ, అందులో పార్టిసిపేట్ చేసేవారు కానీ, దానిని ఎంకరేజ్ చేసేవారు కానీ ఎవరున్నా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలను ఖచ్చితంగా తీసుకోవటం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మండల స్థాయి అధికారులందరికీ కూడా బోత్ రెవెన్యూ యాజ్ వెల్ యాజ్ పోలీస్ యంత్రాంగానికి ఎస్పీ గారి సైడ్ నుంచి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి సైడ్ నుంచి కూడా ఆదేశాలు ఇవ్వటం అనేది జరిగింది. దీనికి సంబంధించి గ్రామాలలో కూడా నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఏదైతే ప్రతి గ్రామంలో ఈ మీటింగ్లు పెట్టి చెప్పడం మాత్రమే కాకుండా ప్రచారం చేస్తారు. టామ్ అని చేయడం ద్వారా, అలాగే ఫ్లెక్సీలు చేయడం ద్వారా ప్రచారం కూడా చేసి ఈ విధమైనటువంటి కార్యక్రమాలకు ఎవరైనా కానీ పాల్పడినట్టయితే వారి మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటామన్న విషయాన్ని కూడా అందరికీ తెలియజేయటం అనేది జరుగుతుంది. భోగికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్రెడీ డిపిఆర్ గారు ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఎవరెవరితో ఏంటనేది మీకు డీటెయిల్గా చెప్పారు. దీనిలో మండల్ లెవెల్లోనూ జిల్లా లెవెల్లో ఎవరితో ఎట్లా కోఆర్డినేట్ చేస్తారనేది సార్ డీటెయిల్గా చెప్పారు. ఇది యాజ్ పర్ డైరెక్షన్ ఆఫ్ ది హైకోర్ట్, ఆనరబుల్ హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం చట్టరీత్యా ఏ అయితే ఉన్నాయో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలన్న దాని గురించి ఆల్రెడీ మా గౌరవనీయులైన ఎస్పీ గారు రెగ్యులర్గా జరిగే మాకు టెలికాన్ఫరెన్స్లో కానీ లేదా ఆల్రెడీ సెట్ కాన్ఫరెన్స్లో రెగ్యులర్ చెప్తా ఉన్నారు. 2 సబ్ డివిజనల్ ఆఫీసర్స్కి దీనికి ఎవరైతే రెలివెంట్ ఉన్న ఎస్హెచ్ఓస్ వీళ్ళందరికీ కూడా ఈ బర్రెలు కానీ లేదా మీరు ఏదైతే కాక్ ఫైట్ అని మనం ఇదంటున్నామో వీటన్నిటి కూడా నిషేధించాలని కొన్ని కాక్ ఫైట్స్ జరిగే గ్రౌండ్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఆల్రెడీ డిమాలిషన్ చేయడం జరిగింది. అట్లానే ఈ డ్రోన్స్ ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే డ్రోన్స్ ద్వారా కూడా మా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ ఇంటీరియర్లో కూడా ఉన్నాయో అవన్నీ కూడా నిషేధ ప్లేసుల్లో ఎవరన్నా ఇది చేసినట్టుకైతే దాన్ని కూడా రీచ్ అయ్యి వీటన్నిటి కూడా ప్రివెంట్ చేయడం జరుగుతుంది. ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి స్లోగన్ ఏదైతే ఉందో సాంప్రదాయ సంక్రాంతిని ఆచరిద్దాం, కోడి పందాలు వద్దన్నది ఆ స్లోగన్తో అందరూ ముందుకెళ్దామండి. రిగార్డింగ్ మీరు ఏదైతే పందాలు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో లేకపోతే కత్తులు కడుతున్నారో అన్నది వాళ్ళకు 2 సబ్ డివిజనల్ ఆఫీసర్స్ బైండ్ ఓవర్స్ చేశారు, కొన్ని ప్రివెంట్ అరెస్టులు చేశారు. వారందరినీ కూడా డిటైన్ చేయడం కూడా జరిగింది. బీజేపీ యువతకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, వారిని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్లేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి శిక్షణను అందిస్తుందని బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. భారతీయ జనతా యువ మోర్చా ఏపీ అధ్యక్షులు సునీల్ రెడ్డి ఆదేశాలతో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని కాకినాడ పట్టణం కుళాయి చెరువు పార్కులో గల వివేకానంద విగ్రహానికి భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షులు మునగల సాయి గోపి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి స్వామి వివేకానందకి నివాళులు అర్పించడం జరిగింది.
అనంతరం పారిశుద్ధ్య కార్మికులను సత్కరిస్తూ వారికి చీరలు, టవళ్లు మరియు పళ్లనివ్వడం జరిగింది. అనంతరం జార్ఖండ్ కరాటీ పోటీల్లో పాల్గొని 2 గోల్డ్, 2 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్న 7 విద్యార్థులను వారి గురువుతో సహా శాలువాలు కప్పి సత్కరించడం జరిగింది. అనంతరం స్వచ్ఛ భారత్లో భాగంగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాకినాడ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, భారతీయ జనతా యువమోర్చా కాకినాడ జిల్లా అధ్యక్షులు మొనగాల సాయి గోపి, సివిల్ సప్లైస్ డైరెక్టర్ మాలకొండయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆళ్లగడ్డ రామ్ కుమార్, ముత్తా నవీన్, పైడ కృష్ణమోహన్, భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ చోడిశెట్టి రమేష్ బాబు, కుండల సాయి, వైస్ ప్రెసిడెంట్ పెండెం శ్రీదేవి, ఎస్సీ మోర్చా అధ్యక్షులు మారే నాగరాజు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాయి అపర్ణ, ఈస్ట్ మండల అధ్యక్షులు గాలి దేవశేఖర్, వెస్ట్ మండల అధ్యక్షులు దొడ్డి వీరేంద్ర, ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఘంటసాల గోవిందరాజు, శంకర్ సింగ్, చెక్క రమేష్, గండ్ర అరుణ్ కుమార్, పాద్దు, వనమాడి దుర్గబాబు, ఓలేటి రాము, యువ మోర్చా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. జాతిని ఏ విధంగా మనం కాపాడుకోవాలనే విషయం మీద వారు చూపిన చొరవ ఎవరు కూడా ఇప్పటికీ కూడా మర్చిపోలేనిది. వారు ఆ రోజులో జరిగినటువంటి చికాగోలో జరిగినటువంటి సదస్సులో భారత జాతి అంటే ఏమిటి అనేది ఒకసారి ప్రపంచానందరికీ కూడా చూపించినటువంటి గొప్ప ధీరులు. వారు పరమహంస గారికి శిష్యులుగా ఉంటూ వారు తెలుసుకున్నటువంటి అంశాలే కాకుండా వారి యొక్క నిస్వార్థమైనటువంటి ఆలోచన విధానంతో యావత్ భారతదేశం యొక్క రూపురేఖలు మారడానికి ఏం చేయాలని చెప్పేసి ప్రబోధం చేసినటువంటి విషయాన్ని ఎప్పటికీ కూడా భారత జాతి మర్చిపోదు. అదేవిధంగా ప్రపంచ స్థాయి నాయకుడు అంటే స్వామి వివేకానంద తప్ప మరొకరెవరూ కాదని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా జన్మదిన సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కొలాచెరువు పార్క్ ఎదురుగా వివేకానంద గారికి జయంతి ఘన నివాళులు అర్పించాము. మా జిల్లా అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో యువమోర్చా ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేస్తామని. వివేకానంద యొక్క 164వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ దేశం యొక్క భవిష్యత్తు, దేశం గురించి పరదేశాలకు వెళ్ళి దేశం యొక్క విశిష్టతను చాటిన గొప్ప వ్యక్తి వివేకానందుడు. ఆయన బోధనలు ఈ రోజున అమలు జరగడం మోడీ గారి నాయకత్వంలో అవ్వడం సంతోషకరంగా ఉంది. ఈ దేశం అంతా భారతదేశ సంస్కృతిని, భారతదేశ మత హిందూ మతం యొక్క విశిష్టతని ప్రపంచానికి జాతి దీన్ని అమలు జరపాలని చెప్పడానికి ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తారు. స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించడమే కాకుండా వారి ఆశయ సాధన కోసం ఈనాటి యువత పనిచేయాలని చెప్పి దేశవ్యాప్తంగా యువమోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఆదేశాలు అందించారు. అదేవిధంగా ఈరోజు ప్రతి యువమోర్చా కార్యకర్త ప్రతి గ్రామంలో కూడా యూత్ క్లబ్లు స్థాపించి నెహ్రూ యువ కేంద్రం అనేటటువంటి వ్యవస్థ ద్వారా కోఆర్డినేట్ చేసుకొని సెక్టరాలజీ వ్యవస్థ ద్వారా ఏదైతే స్పోర్ట్స్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తూ యువజన విభాగం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో యువ విభాగం నుంచి యువకులందరూ కూడా యువ నాయకత్వాన్ని అందిపుచ్చుకునే విధంగా ట్రైనింగ్ పొందే విధంగా కూడా యువమోర్చా నాయకత్వం ముందుకు వెళ్లాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట్ దంపతులు చేసిన కృషి అభినందనీయమని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పేర్కొన్నారు. 9వ సంక్రాంతి సంబరాలు 41వ డివిజన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సెంటర్లో ఆదివారం సాయంత్రం భాజపా మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి 41వ డివిజన్ నాయకుడు గోడి వెంకట్ ఆధ్వర్యంలో సంక్రాంతికి ముందుగా నిర్వహించే సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ గోడి సత్య 9వ సంక్రాంతి సంబరాలు 41వ డివిజన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సెంటర్లో ఆదివారం సాయంత్రం భాజపా మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి 41వ డివిజన్ నాయకుడు గోడి వెంకట ఆధ్వర్యంలో సంక్రాంతి ముందుగానే నిర్వహించే సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి గోడి వెంకట్ సొంత వార్డులో ప్రతి వీధిలోని ప్రతి ఇంటి ముందు మహిళలందరితో ముగ్గుల పోటీలు నిర్వహించి సంక్రాంతి పండుగను వారం రోజుల ముందుగానే ప్రారంభించారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు శ్రీ బిక్కిన విశ్వేశ్వరరావు, భాజపా సీనియర్ నాయకులు దవ్వూరు సుబ్రహ్మణ్యం, రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ ఎన్మిరెడ్డి మాలకొండయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇనుకొండ పట్టాభిరామయ్య, మాజీ కౌన్సిలర్ జిఎస్ శర్మ పాల్గొని భోగిమంట వెలిగించి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. రంగవల్లులు, శాస్త్రీయ నృత్యాలు, ట్రాక్, ఆర్కెస్ట్రా, సినీ పాటలు స్థానిక వార్డు ప్రజలతో కలిసి వీక్షించారు. పల్లె పందాలు ప్రారంభించారు. కళాకారులు, మహిళలు, విద్యార్థులు పండుగ విశిష్టత, చుక్కల ముగ్గులకు వివిధ రంగులది సందేశాత్మకంగా కళాత్మకంగా తీర్చిదిద్దారు. వారిని అభినందించారు. ప్రథమ బహుమతి పోలిపల్లి మాధురి, ద్వితీయ బహుమతి ఎస్ గాయత్రి, తృతీయ బహుమతి కె లలిత స్థానాల్లో గెలిచిన వారికి వేగా జ్యువెలరీ వారు ఇచ్చిన బహుమతులు అందజేశారు. ప్రోత్సాహ బహుమతులు ఇచ్చిన మానస ఎస్టేట్ హరిబాబు సహాయంతో క్యాష్ ప్రైజ్ అందరికీ అందజేశారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు దాతలు డాక్టర్ చవ్వాకుల శేషగిరిరావు, హిమబిందు సహకారంతో చీరలు బహుమతిగా అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న దాతలు శేషగిరిరావు, హిమబిందు, హరిబాబు వారికి సాలువ కప్పి జ్ఞాపిక అందజేసి సత్కరించారు.
కాకినాడ భాజపా జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరావు, వై మాలకొండయ్య, దవ్వూరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 41వ డివిజన్లో 9 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్న మా బీజేపీ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి, గోడి వెంకట్ భార్యాభర్తలిద్దరిని అభినందిస్తున్నాము. మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి, వెంకట్ మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలంటే తెలుగువారి అతిపెద్ద పండుగ. ప్రతి ఏడాది చేస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముగ్గులు పరిశీలించడానికి ఝాన్సీ, శారదా జడ్జీలుగా వ్యవహరించిన వారిని కరి పద్మశ్రీ సత్కరించారు. యునైటెడ్ గా ఉంటే కలిసి ఉంటాం. అది దేశంలో అయినా సరే, రాష్ట్రమైనా సరే, మన ఊరైనా సరే, మన వార్డ్ అయినా సరే. సో 41వ వార్డులో ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే రాబోయే రోజుల్లో జరుగుతాయి. అలాగే మీ వార్డ్ డెవలప్మెంట్ బాగా జరగాలంటే అందరూ కలిసి ప్రయాణం చేయాలి. అలాగే గోడి వెంకట్ గారిని తీసుకొని ప్రయాణం చేయాలని నేను కోరుతున్నాను. అలాగే వాళ్ళ మిస్సెస్ సత్యవతి గారు కూడా, ఆమె కూడా ఏం తక్కువ కాదు. వెంకట్ గారు బిజీగా ఉన్న పక్షులు ఆ టైంలో సత్యవతి గారు కూడా ఆవిడ పని చూసుకుంటారు. ఇవన్నీ చేయడంలో ఉన్న వార్డ్ సర్వీస్ అంతా కూడా. సో మీరు అందరూ కూడా ప్రతి పండుగ చల్లగా చేసుకోవాలి, కలిసి ఉండాలి, ఆనందంగా ఉండాలి. అలాగే మీ వార్డు వెంకట గారిని కూడా ఆశీర్వదించాలి. రాబోయే రోజులు ఇంకా మీకు సర్వీస్ అందించాలని చెప్తూ మీరు అందరూ కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ అన్ని కూడా చక్కగా అందంగా ఆనందంగా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి సంక్రాంతి సంబరాలు మంగళవారం ఉదయం దుమ్ములపేట సమీపంలోని టిడ్కో గృహాల వద్ద నిర్వహించనున్నట్లు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఉదయం టిడ్కో గృహాల వద్ద సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది, కార్పొరేషన్ అధికారులకు ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఇన్ఛార్జ్ కమిషనర్ తెలిపారు. ముగ్గుల పోటీలు, భోగి మంటలు, ఆటల పోటీలు వంటి కార్యక్రమాలతో నగరంలో ముందుగానే సంక్రాంతి శోభను తీసుకురావడం లక్ష్యంగా ఈ సంబరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్తో పాటు ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని సంక్రాంతి సంబరాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, సచివాలయ ఉద్యోగులు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు, స్థానిక నాయకులు తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ మంచినీరు, పరిశుభ్రమైన వాటర్ కల్పించడమే ఈ కాకినాడ కమిషన్ యొక్క ప్రథమ బాధ్యత. మీకు ఎక్కడైనా పరిశుభ్రమైన వాటర్ లభించకపోయినా, లేకుంటే రేపు వచ్చే సమ్మర్లో మళ్ళీ సమ్మర్ యాక్షన్ తయారు చేస్తున్నాము. దానికి ఏ కుటుంబానికి కూడా ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణమైన ఆరోగ్యము పొందడం కోసం మరి పరిశుభ్రమైన వాటర్ సప్లై చేయడానికి తీసుకుంటాం. ఇక మూడోది చూసినట్లయితే డ్రైన్స్ సంబంధించిన వ్యవహారం. డ్రైన్స్ ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి. ఇక్కడ కొన్ని పుడుకలు లేకపోయినా, పుడుకలు ఉప్పబడిపోయినా మీరు ఆ పురమిత్ర యాప్లో డౌన్లోడ్ చేసి మాకు పంపించినట్లయితే అది కూడా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఆ చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇక చూసినట్లయితే క్లీన్ రోడ్స్, కాకినాడ రోడ్స్ని మరి కాకినాడలో క్లీన్గా ఉంచడానికి సంకల్పం చేస్తున్నాం. ఇక తర్వాత 5వది లైటింగ్ సంబంధించింది. అన్ని చోట్ల కూడా నైట్ అంతా కూడా టెస్ట్ చేస్తున్నాము. కొన్ని చోట్ల లైట్లు లేట్లేదని మనకి ఇంకా అక్కడ కంప్లైంట్ లేదో చూస్తున్నట్టయితే మీరు నిరంతరంగా మాకు పుర యాప్లో అప్లోడ్ చేయండి. అంటే ఫోన్ చేస్తే లొకేషన్ మనకు తెలియదు. పురమిత్ర యాప్లో అప్లోడ్ చేస్తే మీ లొకేషన్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. మా ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎవరు వితిన్ 24 అవర్స్లో వీళ్ళు రెక్టిఫై. ఈ 5 అంశాలపైన ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాము. ఈ 5 అంశాల్లో ఎక్కడ ఎవరికైనా ఇబ్బంది ఏర్పడినా మీరు వెంటనే మాకు పురమిత్ర యాప్లో అప్లోడ్ చేసి మాకు పంపించేసి కోరుతున్నాము. అదేవిధంగా మనకు అన్నా క్యాంటీన్ ఉంది. అన్నా క్యాంటీన్లో కూడా మనకి 5 రూపాయలకి ఇడ్లీ, 5 రూపాయలకి భోజనం పెడుతుంది. కాబట్టి అక్కడ కూడా పరిశుభ్రంగా ఉందో లేదా, శానిటైజేషన్ సరిగ్గా చేస్తుందో లేదా, సరైన క్వాలిటీ సక్రమంగా ఇస్తున్నా లేదని కూడా మీరందరూ కూడా చేస్తున్నాము. ఎక్కడ కూడా చిన్న లోపాలు ఏమైనా ఉంటే మాకు గుర్తుపెట్టినట్టయితే చేస్తున్నాము. ముందుగా ప్రజలని కోరేది ఏంటంటే, ముఖ్యంగా ఈ యాప్ని ఉపయోగించుకుని చాలామంది రోడ్డు పక్కన చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. అది డ్రైన్ మీద పెట్టేసి ఆ చెత్త డ్రైన్ చేస్తున్నారు. వడ్డీ ఏమో ఎదురుంటుంది, ఈ లేతంతా కూడా చెత్త డ్రైన్ చేస్తున్నారు. సమాజానికి హితాన్ని కలిగించే రచనలు ఎప్పుడు ప్రజల మన్ననలు పొందుతాయని, ప్రతి ఒక్కరూ అటువంటి రచయితలను ప్రోత్సహించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. పిఠాపురం పట్టణంలో గల సూర్యారాయ విద్యానంద గ్రంథాలయంలో విశ్రాంత ఉపాధ్యాయుడు పైండ శ్రీనివాసరావు రచించిన ఆకట్టుకునే వ్యాఖ్యానం చేయడం ఎలా అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కేవీఎస్ఎస్ ప్రసాద్, దువ్వాడ సాల్మన్ రాజు, వరద వీరభద్రరావు, మనవూరు
మన బాధ్యత అధ్యక్ష కార్యదర్శులు కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి చిన్న, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు బొజ్జ సతీష్, పెన్నమ్మరాజు, రామచంద్రరావు, టి సుబ్బారావు, పిల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నేను ఇప్పుడు ఆర్టీఓ చేస్తున్నానండి, గ్రూప్ 1 ఆఫీసర్ అని చెప్పి చాలా నాకు మన పిఠాపురం ఆడపడుచు మరి ఆ విధంగా ఉండడం చాలా నాకు గర్వంగా అనిపించి అక్కడ స్వీట్ ప్యాకెట్ ఉంటే నాకు తిన్నాను స్వీట్ ప్యాకెట్ కూడా ఇచ్చింది. అంటే ఎక్కడికి వెళ్ళినా వెళ్ళేసరికి అంటే మన అనేసరికి అంటే మనకు ఒక రోమాలు లెక్కపడుతూ ఉంటాయి. మన వాళ్ళు ఇలా ఉన్నారు, మన పైన శ్రీనివాసరావు చక్కటి పుస్తకం రాశారు. అలాగే రకరకాలు ఇక్కడి నుంచి క్రీడాకారులు కూడా చాలామంది వెళ్తూ ఉన్నారు. ఒక ఫీల్ మనకు వస్తుంది. ఏదేమైనా ఈ పుస్తకం యాంకరింగ్ అంటే ఇవాళ సినిమా ఈ రోజు కంటే ఎక్కువ వేల సొమ్ము డబ్బులు ఎక్కడ దాచుకోవాలో తెలియట్లేదు యాంకర్ సొమ్ముతే. ఆ విధంగా ఉంది కాబట్టి కొంత ఎంప్లాయ్మెంట్ కలుగుద్ది. చిన్న చిన్న పెళ్ళిళ్ళు అయినా ఈ పుస్తకం చదువుకుంటే ఒక చిన్న పెళ్ళి అయిందనుకోండి కనీసం 5-10 వేలైనా ఇస్తారు లోకల్గా ఉన్నప్పుడు. చక్కగా చదివితే దీన్ని పట్టుకుని ఫాలో అవుతే కొంత ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. కాబట్టి మరి చక్కగా ఆయన మాధుర్యంతో చక్కగా తేనె లాంటి పదాలతో మరి ఎక్కడికెక్కడ అన్ని వ్యాఖ్యానాలు కానీ సిస్టమ్ కానీ మళ్ళీ అందులోనే ఇంగ్లీష్లో కూడా రాశారు. మరి నేను ఇంకా నేను పూర్తిగా చదవలేదు, కొద్దిగా చదివాను. ఇది అందరికీ యువకులకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇది లైబ్రరీలో కూడా పెడితే మంచిది. అదేవిధంగా సేల్స్ వచ్చే విధంగా దీన్ని కూడా మరి అందరూ సపోర్ట్ చేస్తే మంచిదని తెలియజేస్తూ మరి పైన శ్రీనివాసరావు గారికి ఆ భగవంతుడు ఇంకా మంచి పుస్తకాలు రాయాలని, ఆయనకి అష్టైశ్వర్యాలు, నిండు 3 ఏళ్ళు ఆరోగ్యం. కాకినాడ దేవాలయం వీధిలో వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో దాతల సహకారంతో పెద్ద ఎత్తున ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు. అశేషంగా తరలి వస్తున్న భక్తులకు క్రమ పద్ధతిలో దాతలు బచ్చు శేఖర్, దంగేటి సతీష్ ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వత్సం మురళి మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన భోగి పండుగ రోజున శ్రీ గోదా రంగనాథుని కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ వత్సం మురళి, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు ప్రగలపాటి అరుణ్ కుమార్, చిరుకూడి శ్రీనివాసరావు, ఓలేటి సత్య, మందపాక సూర్యనారాయణమూర్తి, చోడిపల్లి సత్యవతి, పి లక్ష్మి, అటవ మాతాశ్రీ, మాతా దీప్తి, వి కృష్ణ, అపరంజి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వేయించేసుకున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఆస్థానంలో ఉన్నాము. దీనికి నేను చైర్మన్ని. సో ఈ ధనుర్మాసం డిసెంబర్ 16 స్టార్ట్ అయింది. ఇప్పటికి రేపు జనవరి 14 తోటి గోదా కళ్యాణం తోటి అవుతుంది. సో అందరి భక్తుల్ని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఇవాళ రేపు ఎల్లుండ 3 రోజులే మనకు అవకాశం ఈ ధనుర్మాసంలో పెరుమాణం సేవించుకోవడానికి. సో అందరినీ కూడా తప్పకుండా వచ్చి పెరుమాణం సేవించుకుని దర్శనం చేసుకుని ప్రసాదం పుచ్చుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కొండబాబు గారు, ఎమ్మెల్యే కొండబాబు గారికి, అలాగే మా కొత్త టీము తరఫున, అలాగే ఈ కార్యక్రమం చేసిన టీం అందరి తరఫున కూడా మీ అందరికీ స్వాగతం చెప్తున్నాం. అలాగే ఈరోజు అంటే సోమవారం సాయంత్రం భోగిపళ్ళు పోయడం కార్యక్రమం ఉంది. 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా భోగిపళ్ళు పోయడం, అలాగే భోగి రోజు అంటే ఎల్లుండి 14వ తారీఖున పొద్దున్న 10 గంటలకి గోదా కళ్యాణం, గోదా రంగనాథుని కళ్యాణం ఉంటుంది. సో అందరూ కూడా వచ్చి ఆ రోజు కూడా కళ్యాణం వీక్షించి ప్రసాదం పుచ్చుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం
ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం 5 మెన్ కమిటీ సభ్యుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పుట్టినరోజు వేడుకలను జనసేన పార్టీ నాయకులు ఆయన అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న పెండెం దొరబాబు నివాసం వద్ద నిర్వహించిన ఈ వేడుకలకు నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న పెండెం దొరబాబుకు వీడియో కాల్ ద్వారా నాయకులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు మొగిలి బాబ్జీ, రెడ్డెం జనార్దన్, బాలిపల్లి రాంబాబు భారీ బర్త్డే కేక్ను కట్ చేసి అందరికీ పంచారు. అలాగే 2000 మంది పేద మహిళలకు బాలిపల్లి రాంబాబు, రెడ్డెం జనార్దన్ చేతుల మీదుగా చీరలు పంచారు. చల్లా లక్ష్మి, రెడ్డెం జనార్దన్, బాలిపల్లి రాంబాబు, కొత్తపల్లి బుజ్జి మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున పెండెం దొరబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చీరలు పంచడం, అలాగే కేక్ కటింగ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యకర్తలందరూ చాలా ఘనంగా అయితే జరిపారు. శ్రీ పెండెం దొరబాబు గారు జనసేన పార్టీలోకి వచ్చి మా అందరితో కూడా చాలా మమేకమై చాలా మంచి వ్యక్తి అయిన, ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరితోటి శత్రుత్వం లేని ఆజాత శత్రువు అనే మాట ఆయనకి చెందుతుంది. ఆయన ఎప్పుడు కూడా అందరినీ కూడా పలకరిస్తూ ఉంటారు. ఆయన రానున్న రోజుల్లో జనసేన పార్టీలో కీలక బాధ్యతలు స్వీకరించాలని, అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరితో ఆయనకున్న అనుబంధాలతో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని నేను జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా, అలాగే స్టేట్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నాను. నేను ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో తొలతోగాలని, ఎప్పుడు కూడా భగవంతుడు ఆయనకి వెన్నంటే ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. 2 సార్లు శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గం నుండి ఎన్నుకోబడినటువంటి మా ప్రీతమ నాయకులు శ్రీ పెండెం దొరబాబు గారికి మా అందరి తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 27 సంవత్సరాల క్రితం ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు వచ్చిన శ్రీ పెండెం దొరబాబు గారు ఈ రోజు వరకు కూడా స్థానిక ప్రజలతోటి మమేకం అవుతూ స్థానిక బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడినటువంటి వ్యక్తి, మరియు ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పథంలో పయనింపజేసినటువంటి వ్యక్తి శ్రీ పెండెం దొరబాబు గారు. దొరబాబు గారికి మరొకసారి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పార్టీ ఆఫీసులో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఆయన వేరే కంట్రీలో ఉన్నారు, అయినా సరే కార్యకర్తలు అందరూ కూడా ఆయన మీద ఉన్న అభిమానంతో ఈరోజు సుమారు 2000 మందికి చీరలు పంచడం, మా పెండెం దొరబాబు యూత్ ద్వారా మేమందరూ కూడా ఆయన బర్త్డే కేక్లు కట్ చేసి ఇక్కడ చాలా గట్టిగా చేసుకోవడం జరిగింది. ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆయన శాశ్వత ఎమ్మెల్యేగా ఇక్కడ కొనసాగాలని, ఆయన వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అయ్యి మరి పార్టీకి జనసేన పార్టీని బలోపేతం చేయడానికి అన్ని విధాలా కృషి చేయడం జరుగుతుంది. అలాగే ఆయన వెన్నంటే ఉండి మేము కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని పెండెం దొరబాబు గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకు మహిళలకు అందరికీ కూడా నమస్కారాలు. ఆయన 1999లో మొదటిసారిగా ఎమ్మెల్యే పోటీ చేసేందుకు ఈ పిఠాపురం కాన్స్టిట్యున్సీకి రావడం, అప్పటి నుంచి ప్రజలను ఏ రోజు వదలకుండా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న మా పెండెం దొరబాబు గారు మరిన్న ఉన్నత స్థాయిలో ఉండాలని, అలాగే జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ గారు నాయకత్వానికి ఆకర్షితుడై, అలాగే పవన్ కళ్యాణ్ గారిని శాశ్వత శాసనసభ్యుడిగా చూడాలని ఆయన ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఇప్పటికీ కూడా మాకు మా తోటి సహచరులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి మరెన్నో సార్లు శాశ్వతంగా ఇక్కడ శాసనసభ్యుడు అవడం కోసం మనం కృషి చేయాలని చెప్తూ, అలాగే స్థానిక జనసేన నాయకులను అందరితో సమన్వయం చేసుకోమని మాకు ఎప్పుడు సూచించడం జరుగుతుంది. ఆయన ఎప్పుడు కూడా ఎవరితోటి కూడా వివాదం కోరుకోడు, అజాత శత్రువుగా ఉండేందుకే ఆయన ఎక్కువ ఆసక్తి కనబడతాడు. ఎప్పటికీ కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఉండాలని, అలాగే ఆయన నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో అష్టాచార్యులతో వద్దెళ్లాలని మేమందరం కూడా కోరుకుంటూ నాటక రంగానికి మంచి భవిష్యత్తు ఉందని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ సీతాపతిరావు, కరి భామిరెడ్డి, బుర్ర కథకులు గొర్లే రాములు పేర్కొన్నారు. కాకినాడ వెంకటరత్నపురంలో గల దంటు కళాక్షేత్రంలో సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంకు చెందిన శ్రీ విద్యాసారవాణి కళాంజలి సంస్థ ఆధ్వర్యంలో భక్తుల
ముక్త చింతామణి వినోదాత్మక సాంఘిక పద్మ నాటక ప్రదర్శన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి పంపన దయానంద బాబు స్వాగతం పలికారు. సంస్థ అధ్యక్షులు కరి అచ్యుతరామారెడ్డి అధ్యక్షత వహించగా సంస్థ గౌరవ అధ్యక్షులు కరిభామిరెడ్డి ముఖ్య అతిథిగాను, సంస్థ గౌరవ సలహాదారులు సీతాపతిరావులు విశిష్ట అతిథిగాను, జగన్నాథరాజు గట్టి సత్యనారాయణలు గౌరవాతిథులుగా పాల్గొన్నారు. తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు కరిభామిరెడ్డి, సీతాపతిరావు, గొర్లె రాము, పంపన దయానంద బాబులు మాట్లాడుతూ నాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు భవిష్యత్తులో సంస్థ తరపున సాంఘిక పౌరాణిక నాటకాల ప్రదర్శన చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం నాటకంలోని పాత్రధారులను ముఖ్య అతిథి ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ సాలువాలు కప్పి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా ప్రముఖ హార్మోనియం కళాకారుడు పలువురు పారిశుద్ధ్య సిబ్బందిని సంస్థ తరపున సాలువాలు కప్పి నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు చిన్నిబిల్లి రవి ఆనంద్, తురగా సూర్యారావు, బాలు, బాబీ, నూకరాజు, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, పిపి శాస్త్రి, వర్మ, కరక రాజబాబు, పలువురు నగర ప్రముఖులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నాటక రంగానికి భవిష్యత్తు ఉందని తెలియజెప్పే విధంగా థియేటర్ మొత్తం ప్రేక్షకులతో నిండిపోవడంతో నిర్వాహకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సంబరాల పేరిట గత 3 సంవత్సరాల నుంచి కూడా జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో జేఎన్టీయూ క్యాంపస్లో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాం. మనం పోయిన ఆదివారం ఇదే రోజున ఆ యూనివర్సిటీ క్యాంపస్లో చాలా అద్భుతంగా, చాలా వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. మహిళా మండలి ముగ్గుల పోటీలు, గంగిరెడ్డులు, హరిదాసులు, రకరకాల జానపద కళారూపాలను ఆహ్వానించి దాని భాగంగానే ఈరోజు సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులకు వినేవారిని ఆశ మరియు సమాజానికి సందేశాన్ని అందేవారనే ఉద్దేశంతో ప్రప్రథమంగా ఈ చింతామణి నాటకాన్ని ఈ సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నాటక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. శుభాకాంక్షలు తెలియజేస్తూ అల్లూరు సీతారామరాజు కళావేదికకి ఊపిరిలూపుతున్నటువంటి దాతలకు, రసజులైనటువంటి ప్రేక్షకులకు, మీరందరూ ఇక్కడికి రావడం వల్ల అల్లూరు సీతారామరాజు కళావేదికకి సంక్రాంతి అందం వచ్చింది. అటువంటి కళాకారులకు అందాన్ని తీసుకొచ్చేవారు, కళాకారులకు సహకరించేవారు వర్ధిల్లాలని సీతారామరాజు కళావేదిక నవ చైతన్యంతో ఇంకా ముందంజ వేయాలని, ప్రయోజనాత్మకమైనటువంటి అనేక ప్రదర్శనలు ప్రజల దగ్గర తీసుకురావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ధన్యవాదాలు. రోజు రోజుకు కూడా పెరుగుతుంది. ఇంట్రెస్ట్ కూడా ప్రతి వాళ్ళ దగ్గర కూడా బాగా, అంటే ఇంకా నాటకాలు మంచి మంచి నాటకాలు వేస్తున్నారు, మనం కూడా వెళ్ళాలి అనే అభిప్రాయం ప్రజల్లో తీసుకొస్తున్నారు. ఎందుకంటే నాకు జనం కనిపించేవారు కాదు, ఈవేళ ఈ జనాన్ని చూస్తుంటే ఇంత మారుమూలైనా కూడా చాలా చక్కగా వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అంచేత ఈ నాటకాన్ని మీరు అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేసి ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ అటెండ్ అయ్యి ఈ నాటకాలు బాగా ఎందుకంటే ఒరిజినాలిటీ ఇక్కడ కనిపిస్తుంది. యాక్టింగ్ సినిమాలు చూస్తున్నాం మనం. పూర్వకాలం ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు అప్పుడు చూసే సినిమాకి ఇప్పటికి ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. ఇప్పుడు యాక్టింగ్ లేదు, ఇప్పుడంతా ఇప్పుడు అంత గ్రాఫిక్. అన్న క్యాంటీన్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ నిర్వాహకులను ఆదేశించారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో టోకెన్ల జారీ విధానం, కౌంటర్ నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. క్యాంటీన్కు వచ్చిన ప్రజలను పలకరించి వారికి అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. క్యాంటీన్ నిర్వహణ పట్ల ప్రజలు వ్యక్తం చేసిన సంతృప్తిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్కు వచ్చే ప్రజలకు 5 రూపాయలకే వేడివేడిగా నాణ్యమైన ఆహారాన్ని రోజుకు 3 పూట్ల అందిస్తున్నామని తెలిపారు. ఈ సేవలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, క్యాంటీన్కు వచ్చేవారిని పలకరిస్తే వారు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, టీడీపీ నగర అధ్యక్షులు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మల్లిపూడి వీరు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ఓమి బాలాజీ, నాయకులు తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. 5 రూపాయలకి మనం గౌరవ ముఖ్యమంత్రి మరి ఏర్పాటు చేశారు. దానికి పీపుల్ ఫీల్స్ వెరీ మచ్ హ్యాపీ. కాకినాడలోనే హైయెస్ట్ సేల్స్ ఉన్న కౌంటర్ ఇది మనకి ఈ సందులో ఉంది. అంతేకాకుండా ప్రతి వ్యక్తిని కూడా మనం అడగడం జరిగింది. వారు మనం సరఫరా చేస్తున్న ఫుడ్ క్వాలిటీగా ఉందని చెప్పారు, క్వాంటిటీ కూడా సరిపోతుందని చెప్పారు. వారికి మంచి డ్రింకింగ్ వాటర్, హైజీనిక్ వాటర్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా మన చుట్టూరు కూడా తిరిగి వచ్చినాము. శానిటైజేషన్లో చాలా నీట్గా ఉంది. ఇక్కడ ప్లేట్లు క్లీనింగ్ చేసే విషయంలో ముందుగా మామూలు నీళ్ళతో కడిగి తర్వాత వాటిని మళ్ళీ హాట్ వాటర్తో క్లీన్ చేసి పరిశుభ్రమైన ప్లేట్ని కూడా వారికి సరఫరా చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా
ఎవరో కూడా మరి అసంతృప్తి వ్యక్తం చేయలేదు. దే ఫీల్ వెరీ మచ్ హ్యాపీ. ఏదైతే మనకి అన్నయ్య క్యాంటీన్ ద్వారాగా సరఫరా చేస్తున్న ఈ పదార్థాలని వారు చక్కగా ఆరగించారు. దే ఫీల్ వెరీ మచ్ హ్యాపీ. అన్నీ మనకి 5 సెంటర్లో ఉన్నాయండి మన కాకినాడలో. 5 సెంటర్లను కూడా ప్రతిరోజు ఒక్కొక్క సెంటర్ని నేను విజిట్ చేయడం జరుగుతుంది. మరి పెద్దలు ఈ వార్డుకి ఈ డివిజన్కి సంబంధించిన పెద్దలు వారు కూడా స్వయంగా వచ్చారు. మాతో చాలా ఆనందం సార్. మీరు ప్రజల నుంచి అభిప్రాయాన్ని మీరు తీసుకుంటున్నారు సార్. మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, అదేవిధంగా మీరు మాతో పాటు మనం ఉన్నందుకు ఒకసారి చాలా మీ అందరూ ధన్యవాదాలు సార్. ఒకరోజు మనం ప్రతిరోజు కూడా మీరు కూడా ఒకసారి ఇక్కడ మనకి ఇంజనీరింగ్ మీటింగ్స్ ఉన్నారు, మనకి కమిటీ కూడా వేసుకున్నాము, అన్న క్యాంటీన్ కమిటీ వేసుకున్నాము. ఆ కమిటీకి సంబంధించిన పెద్దలు కూడా వచ్చి విజిట్ చేయనట్టయితే మరింత ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఏర్పాటు చేసి అందరికీ ఏర్పాటు చేస్తున్నాం సార్. కమిటీ మెంబర్స్ వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు సార్. యువత ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన వ్యక్తి స్వామి వివేకానంద అని, ఆయన ఆశయాలను మనమంతా పాటించాలని డాక్టర్ బోండా సూర్యారావు పేర్కొన్నారు. అందులో భాగంగానే మండల కేంద్రం కరప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్వామి వివేకానంద జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ బోండా సూర్యారావు, హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు రాజరాజేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని వివేకానంద స్వామి విగ్రహం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ అధ్యక్షులు నక్క వీరభద్రరావు, మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతిలో, వైఎస్ ఎంపీపీ పాట్నిడి భీమన్న, అడపా శ్రీను, పింకే సత్యబాబు, సాదే కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని వివేకానంద స్వామి యొక్క జయంతిని పురస్కరించుకుని మరి ఈ రోజున ఆయన విగ్రహానికి పూలమాలంకొంతులు చేయడం, ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నంతకాలం, ఈ భారతదేశం ఉన్నంతకాలం యువతను అత్యధికంగా మేలుకొలిపి యువతను ఒక సక్రమైన మార్గంలో నడిపించినటువంటి ఒక యోగి, ఒక ఆధ్యాత్మికవేత్త వివేకానంద స్వామి. వివేకానంద స్వామి గారు సాధించిన విజయాలు ఏమిటి అంటే, ఆయన 1863లో పుట్టినప్పటికీ 1893లో ఆయన చికాగో సభలో మన భారతదేశ ఔన్నత్యాన్ని, సంస్కృతి సాంప్రదాయాల్ని, అక్కడ వివిధ మతాల వారు, భిన్న సంస్కృతుల వారు విచ్చేసిన సందర్భంలో ఆయన మాట్లాడిన ఆయన ఉపన్యాసానికి ప్రపంచం, దేశమే ఒక భారతదేశం అంటే ఏంటి, భారతదేశం యొక్క ఔన్నత్యం అంటే ఏంటో తెలుసుకోవడం జరిగింది. ఆయన ఈ దేశంలో ఆయన జన్మించి 39 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆయన యువతను మేలుకొల్పిన విధానం ఈ రోజుకి ఆయన స్ఫూర్తితోనే మన భారతదేశం ప్రపంచ పటంలో ఆధ్యాత్మిక రంగంలో మరి ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉండడం జరిగింది. అటువంటి వివేకానంద స్వామి జయంతిని ఘనంగా ఇక్కడ జరుపుకోవడం. కొటేషన్స్ అన్నీ కూడా మేము అసెంబ్లీలో పిల్లలకి అది చెప్పడం జరుగుతుంది. మనందరికీ తెలుసున్న కొటేషన్ ఏంటంటే, గోల్ రీచ్ అయ్యే వరకు రెస్ట్ తీసుకోకూడదు, ప్రయత్నం చేస్తూనే ఉండాలి అనే విషయం చాలామంది ప్రూవ్ చేశారు. ఆయన మొదట చెప్పారు. అలాగే భారతదేశం యొక్క సాంప్రదాయం, మన యొక్క హిందూ ధర్మ, సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని అంతర్జాతీయంగా తీసుకెళ్ళి యుఎస్లో, అమెరికాలో జరిగిన సర్వమత సమ్మేళనంలో ఆయన ఈ హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని వివరించడం జరిగింది. అలాగే అందరూ కూడా ఒక సంబోధనగా వాడే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ ఆయన సోదరిమణులారా అనే తెలుగుది ఇంగ్లీష్లో ఆయన స్టార్టింగ్ అనమాట. అక్కడ ఇచ్చిన స్పీచ్లో మొట్టమొదట బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనే దాంతో స్టార్ట్ చేశారండి. దాన్నే ఈరోజు మనందరం కూడా ఇప్పుడు ఏదైనా మాట్లాడవలసి వస్తే పొలిటికల్గా కానీ ఏదైనా కానీ దాన్ని వాడుకుంటున్నాం. అంత గొప్ప, అంటే భారతదేశం యొక్క సౌభ్రాతృత్వాన్ని ఆయన అంతర్జాతీయంగా తెలిసే విధంగా చేసిన గొప్ప వ్యక్తి. యువతని మేల్కొల్పాలని, యువత వల్లనే ఏదైనా సాధ్యమవుతుందని ఆయన సందేశం ఇవ్వడం జరిగిందండి. ఆయన ప్రతి ఒక్క విద్యార్థి, యువత అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకుని మన దేశాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ, లయన్స్ క్లబ్ సంకల్ప ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు సరిగమప సెమీఫైనల్స్ కార్యక్రమం జరిగింది. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో లయన్స్ క్లబ్ సంకల్ప ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమానికి క్లబ్ సెక్రటరీ నాగదేవి ముద్దన స్వాగతం పలికారు. ప్రెసిడెంట్ విజయ్ వారణాసి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు ముఖ్య అతిథిగాను, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిట్నీడి శ్రీనివాస్ విశిష్ట అతిథిగాను, పాస్ట్ గవర్నర్ ముంజులూరు విశ్వేశ్వరరావు, గ్యాస్ టీం శ్రీనివాసరెడ్డి,
పున్నమరాజు రాజేశ్వరి, మెట్ట రాధ, ఎంఎస్ఆర్వి సత్యనారాయణ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. తొలుత సంక్రాంతి సంబరాలను గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు దంపతులు ప్రారంభించారు. అనంతరం సరిగమప కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సంకల్ప నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఇతర క్లబ్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయన్నారు. సరిగమప కార్యక్రమానికి సినీ సంగీత దర్శకుడు దేవిశెట్టి రమణ, మునుగంటి వెంకట్రావు, గట్టి శ్రీకృష్ణదేవరాయ వెంకట్రావు నాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఆద్యంతం జరిగిన సరిగమపలో గాయకులు వారి మధురగానంతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ డాక్టర్ హరిణి, ప్రోగ్రామ్ చైర్పర్సన్ పున్నమరాజు రాజేశ్వరి, మెట్ట రాధ, అంజిబాబు, వినీతారెడ్డి, కె ఉమాదేవి, పెద్ద సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం అప్పలరాజును పీడీ యాక్ట్ లో అరెస్ట్ చేసి జైలుకు పంపడాన్ని నిరసనగా జంగారెడ్డిగూడెంలో తమ భూముల కోసం పోరాటం చేసిన గిరిజన రైతులను అరెస్ట్ చేసి జైలుకు పంపడాన్ని నిరసనగా కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం, సిఐటియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం రాజశేఖర్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పీడీ చట్టం పెట్టి 2025 డిసెంబర్ 24 నుండి విశాఖ సెంట్రల్ జైలు నిర్బంధించిందని, గంజాయి వ్యాపారులు, మానవ అక్రమ రవాణా చేసే వ్యక్తులు, భూ కబ్జాదారులు, గూండాలు, రౌడీలపై పెట్టాల్సిన పీడీ చట్టాన్ని రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై ప్రయోగించి జైల్లో నిర్బంధించడం తీవ్రంగా ఖండించారు. జిల్లాలో కొమరగిరి రైతులపై నిర్బంధం పెట్టారని ఉప ముఖ్యమంత్రి పిఠాపురం వస్తే కొమరగిరి రైతులను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన ఏమిటని ప్రశ్నించారు. భూసేకరణ చట్టం పెట్టి రైతుల భూములు బలవంతంగా గుంజుకుంటున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్, కౌలు రైతు సంఘం నాయకులు చల్లా సంతోష్, గంజా సూర్యబాబు, గంజా అప్పారావు, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేష్బాబ్జీ, చెక్కల రాజ్ కుమార్, రైతు సంఘం నాయకులు జి శ్రీను, బి చందర్రావు, రాజశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కురాకుల సింహాచలం, భూలోకం, పల్లివెల వీరబాబు, ఎంవి రమణ, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్న అన్యాయం మీద అప్పలరాజు అండగా నిలబడడం ఈరోజు చేసినటువంటి ఘోరంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకనే ఈరోజు అప్పలరాజుని నిర్బంధంగా పీడీ యాక్ట్ పెట్టి అక్రమంగా జైల్లో నిర్బంధించారు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వంలో రైతుల మీద నిర్బంధం పెడితే తెలుగుదేశం నాయకులు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి లోకేష్ గారు, అనిత గారు హోంమంత్రి, వీళ్ళందరూ కూడా వ్యతిరేకించి దాన్ని తప్పని చెప్పినటువంటి వాళ్ళు. మరి ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత ఆ తప్పు ఈరోజు ఒప్పు అయిపోయిందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పీడీ యాక్ట్ పెట్టడం అంటే ఎవరి మీద పెడతారు? ఆయన ఏమైనా సారా వ్యాపారా, లేదా గ్యాంగ్స్టరా, రౌడీనా, లేదంటే మర్డర్ చేసినటువంటి వ్యక్తి? ఈరోజు అప్పలరాజు తన జీవితాంతం కూడా చిన్నప్పటి నుంచి ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తి, రైతుల కోసం పోరాడినటువంటి వ్యక్తి, కార్మికుల కోసం పోరాడినటువంటి వ్యక్తి, వ్యవసాయ కూలీల కోసం పోరాడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద ఉన్నటువంటి కేసులు ఏంటి? ఈరోజు మీరేమైనా చట్ట ప్రకారం మీరు నిరూపించగలుగుతారా? కాబట్టి అప్పలరాజుని ఏదో రకంగా నిర్బంధిస్తే అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని ఆపేయచ్చు అని చెప్పి ప్రభుత్వం కళ్ళగంటుంది. ఇది తప్పు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతు, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాలు అప్పలరాజుపై పెట్టినటువంటి పీడీ యాక్ట్ని ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్ని కలెక్టరేట్ల దగ్గర 26 జిల్లాల కలెక్టరేట్ల దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. భవిష్యత్తులో పండుగ తర్వాత ఈ ఉద్యమం మరింత తీవ్రత దాల్స్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం పీడీ యాక్ట్ని వెనక్కి తీసుకోవాలని ఉన్నారు. ఆ పోరాటాలందరి మీద కూడా పీడీ యాక్ట్ పెట్టి అక్రమంగా నిర్బంధించడానికి ప్రభుత్వాలు పూనుకుంటా ఉన్నాయి. ఇది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. ఈ మొన్న ఏదైతే పార్లమెంటు సమావేశాలు జరిగాయో ఆ పార్లమెంటు సమావేశాల్లో రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులకి వ్యతిరేకమైనటువంటి 10 రకాల బిల్లుల్ని పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది. అందులో విత్తన చట్టం ఒకటి, రెండోది మరి కార్మిక లేబర్ కోడ్లు, మూడోది ఉపాధి హామీ పథకం, నాలుగోది ఏదైతే సీడు పెస్టిసైడ్ ఉందో ఇటువంటి బిల్లు, ఐదోది ఏదైతే పరిశ్రమల పేరుతో బలవంతపు భూసేకరణ చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా నిన్నగాక మొన్న పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు రావడం అనేది జరిగింది. కొమరగిరిలో రైతులు 30 సంవత్సరాల నుంచి
70 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న భూమిని మాకు చెందాలని చెప్పేసి పోరాటం చేస్తే ఆ కొమరగిరి రైతుల మీద పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. ఆ రాజశేఖర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అదే కాదు, మరి ఇసుకపల్లి చెరువు భూముల మీద పోరాడుతుంటే వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఇటువంటి అక్రమ కేసులు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టర్లో ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ ధర్నా ఈ యొక్క అప్పలైనటువంటి కేసులు కూడా ఎత్తివేయాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. యువతరం వివేకానందని సంస్కృతిని అలవరుచుకోవాలని, జీవితంలో గమ్యం సాధించాలంటే స్వామి వివేకానంద బోధనలు అనుసరణీయమని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. వివేకానంద 163వ జయంతి సందర్భంగా వివేక అభ్యుదయ సేవా సమితి 16వ వార్షికంగా పేద వృద్ధులకు, అనాథలకు 200 దుప్పట్లు పంపిణీ చేశారు. దుమ్మలపేట ముఖద్వారం వద్ద సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు పెంకె నూకరాజు ఆధ్వర్యాన ప్రత్యేక సమావేశం జరిగింది. సభకు రమణరాజు అధ్యక్షత వహించి వివేకానందునికి పూలమాలలు వేసి నివాళులు ఘటించారు. ప్రత్యేక అతిథులను పాల్గొన్న ఆధ్యాత్మికవేత్తలు బోండా ఈశ్వరరావు బాబా, ఉంగరాల సుబ్బారావులను దుస్సాలవాలతో సత్కరించి జ్ఞాపికలు అందించారు. డాక్టర్ టి రాజలక్ష్మి సివిల్ సప్లైస్ డైరెక్టర్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, చింతాకుల శ్రీను, వక్కలంక రామకృష్ణ, ఆసపు నందకేశ్వరరావు, పొన్నగంటి రామ్మోహన్ రావు, దామశెట్టి రామ్మోహన్ రావు, దాకే ధనలక్ష్మి, పలు ఆటో యూనియన్ నాయకుల చేతుల మీదుగా 200 మంది వృద్ధులకు దుప్పట్లు అందించారు. మానవ సేవే మాధవ సేవగా నూకరాజు కృష్ణ అతిథులు అభినందించారు. ఒక ఆయనకు పదవి లేదు, రాజకీయ నాయకుడు కాదు, కష్టజీవి అయిన రోజుకు అటే వేస్తే ఒక 500 వస్తుంది, ఒక 600 వస్తుంది. 600, 500లో కూడా 200 రోజు పక్కన పెట్టుకుంటాడు ఆయన, ఎందుకంటే పేదలకు ఇవ్వడానికని. అలాంటి గొప్ప వ్యక్తి అయినా ఇక్కడ ఈ రాజకీయ నాయకులు ఉన్నా సరే చేయలేని పనులు ఒక నూకరాజు గారు చేస్తున్నారంటే, మీ అందరి కోసం చేస్తున్నారంటే ఆయన మీరు ఎంతగా ఆయన చెప్పుకోవాలి. చూడండి, ఆయన ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో ఉన్నారంటే ఇలాంటి వాళ్ళు మనకి ఒక గ్రామానికి ఒకరు ఉన్నా చాలండి. మనం అసలు పేదరికం అనేది ఉండదు. ఇలాంటి వాళ్ళు మనకి ఉండాలి. మన ఆశీస్సులు అందరికి ఎప్పుడు ఆయన నూకరాజు గారికి ఎప్పుడు ఉండాలని, ఇక్కడ వచ్చిన మీరు అందరూ ఆయన దీవించాలని, ఇక్కడికి వచ్చిన మా స్వామి గారు కానీ, ఇక్కడ మా పెద్దలు కానీ, ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ఈ మా నూకరాజు గారిని ప్రతి మనసుతో ప్రతి మనిషి వీళ్ళందరూ దీవించాలని కోరుకుంటానండి. నా పేరు పెంకే సుప్రసాద్ సర్పంచ్. నన్ను కూడా ఇక్కడికి రమ్మని మీ అందరికీ పాలు పంచుకునే నాకు అవమానం ఇచ్చాడు. ఈ సందర్భంగా పెద్దలకు కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా దిశ కాకినాడ గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఎస్ చలమయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిఎం&హెచ్ఓ మరియు డాక్టర్ లావణ్య, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ చలమయ్య మాట్లాడుతూ నేటి యువత స్వచ్ఛందంగా రక్తదాతలుగా ముందుకు వచ్చి అనేక మంది ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం ద్వారా ఇతరులకే కాదు రక్తదాతల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ఆయన వివరించారు. అనంతరం దిశ క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ పి బాలాజీ స్వయంగా రక్తదానం చేసి శిబిరాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిల్, డాక్టర్ రాజలక్ష్మి, సిఎస్ఓ ఏ బుజ్జిబాబు, డిఎస్ఎంఓ ఎంవి రత్నరాజు, వెట్స్ ఎన్జిఓ సిబ్బందితో పాటు పలువురు స్వచ్ఛంద రక్తదాతలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రక్తదానం వంటి మహత్తర సేవ ద్వారా స్వామి వివేకానందల ఆశయాలను యువత కార్యరూపంలో చూపడం అభినందనీయమని నిర్వాహకులు తెలిపారు. రెల్లి మేధావుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక చైతన్యం, విద్యా ప్రోత్సాహం, మేధావుల పాత్ర సమాజ అభివృద్ధిలో కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాసరావు, సానా సతీష్ ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, సానా సతీష్ బాబు క్యాంప్ కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తిలతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు తోటా నవీన్, నురుకుర్తి వెంకటేశ్వర, హౌసింగ్ బోర్డు డీఈఓ శ్రీనివాస్, వాకలపూడి మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాస్, సంపరం మాజీ సర్పంచ్ బుజ్జి, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ కుమార్, కాకినాడ బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ బండి నరేంద్ర, న్యాయవాది కాలేపు దుర్గాప్రసాద్, జున్నూరు బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ 43వ డివిజన్ ప్రతాప్ నగర్ ట్రెజరీ కాలనీలో శక్తి కేంద్రం ప్రముఖ కార్యాలయంలో పానుగుపాటి చిన్న సుబ్బారావు ఆధ్వర్యంలో 43వ డివిజన్ మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి గోపరాజ్ కృష్ణమోహన్ మాట్లాడుతూ మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన పండుగల విశిష్టతను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అవసరమని దీనిని నిర్వహించిన చిన్న సుబ్బారావు అభినందనీయులు అన్నారు. న్యాయవాది పెండెం శ్రీదేవి మాట్లాడుతూ మన సంస్కృతిని ప్రతిబింబించేలా మహిళలు అంతా ముగ్గులు వేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం పోటీలో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పద్మ, న్యాయవాది హర్ష, బూత్ అధ్యక్షులు నాగదేవి, దీపిక మహిళలు పాల్గొన్నారు. ఆనందంగా ఉంది. రకరకాల ముగ్గులు వీళ్ళందరూ తెచ్చుకుని వేస్తుంటే ఇంచుమించు మన సాంప్రదాయాలకి చాలా ఇదిగా అవకాశం కల్పిస్తున్నట్టు అనిపించింది. ఈ విధంగా పొన్నుగోడు చిన్న సుబ్బారావు గారిని మనం అభినందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వారు రిటైర్డ్ అయిపోయి వచ్చిన పెన్షన్ తోటి ఇలాంటి కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. నిజంగా వారిని హర్షించాలి. వీరిని ఆదర్శంగా తీసుకుని అనేక మంది కూడా రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా ఖాళీగా ఉండకుండా ఇలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తే మన సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ప్రజల్లో ఐక్యత పెరుగుతుంది. హిందూ సామ్రాజ్యాన్ని అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల
అనేక లాభాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసి మన సాంప్రదాయాన్ని నిలబెట్టవలసిందిగా ప్రజలందరికీ మరొకసారి మనవి చేసుకున్నాం. ఈ సందర్భంగా ఈ ట్రెజరీ కాలనీ ప్రజలందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈ పిల్లలు ఆడపిల్లలందరూ వచ్చి చక్కగా ముగ్గులు పెట్టారు. వారికి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. 43వ డివిజన్లో ఉన్న ప్రజలకి నా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రస్తుతం నా పేరు మన 43వ డివిజన్లో శక్తి ప్రముఖగా భారతీయ జనతా పార్టీలో 43వ డివిజన్లో పనిచేస్తున్నాను. ఇందుకని నేను చెప్పేది ఏమిటంటే, ఇక్కడ ఉన్న పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే, చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేస్తే పెద్దగా లాంగ్ టర్మ్లో ఈ పిల్లలే మళ్ళీ వాళ్ళ పిల్లలు నేర్పుతారు. మనం ఇప్పుడున్న పిల్లలకి మనం ముగ్గులు వేయడం అనేది నేరకపోతే ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఏమీ చెయ్యరు. తర్వాత మర్చిపోతా కొన్నాళ్ళు ముగ్గులు అంటే ఏమిటో అడిగే రోజులు వస్తుంది. కాబట్టి మన సాంప్రదాయాన్ని నిలబెట్టాలని ఏదో నా ఉడతా శక్తితో నాకు వచ్చిన డబ్బులతోటి ఏదో చిన్న ఫంక్షన్లు చేస్తూ ఉంటాను. ఇది నవ్వుని నా 43వ డివిజన్లోనే చేస్తున్నాను అంటాను. స్వామి వివేకానంద బోధనలు సమాజానికి మార్గనిర్దేశం చేస్తూ యువతలో ఆత్మగౌరవాన్ని, సామాజిక బాధ్యతను పెంపొందిస్తున్నందున వాటిని స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రవాస ఆంధ్రుడు కె సత్యనారాయణ పేర్కొన్నారు. రమణయ్యపేటలో ఆడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన భారతదేశ ఖ్యాతిని, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని అన్నారు. ఆర్మీ విశ్రాంతి ఉద్యోగి ఎస్ శ్రీ నగేష్ మాట్లాడుతూ తన గురువైన రామకృష్ణ పరమహంస పేరు మీద రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలను స్థాపించి ఎందరో విజ్ఞానవంతులను సమాజ సేవకు అంకితం చేశారన్నారు. ఆయన బోధనలో ఆత్మవిశ్వాసం, మానవతా సేవ, సార్వత్రిక సమన్వయం, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తారని శ్రీ నగేష్ తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం పేదలకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, నిమ్మకెల వెంకటేశ్వరరావు, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు, పార్థసారథి, బుద్ధరా సత్యనారాయణరాజు, శ్రీలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వెళ్ళారు. ఆయన అన్నారు, ప్రతి ఒక్కరు యుఎస్లో అంటే డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని చెప్తారు, కానీ ఆయన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నారు. అంటే నా ప్రియమైన సోదరీమణులారా అని సంబోధించగానే అందరూ చాలా ఇంప్రెస్ అయ్యి చప్పట్లు కొట్టడం జరిగింది. ఆ స్టేడియం కరతాళ ధ్వనులతో మోగిపోయింది. అప్పుడు మన భారతదేశ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని అవన్నీ చెప్పారు. స్వామి వివేకానంద ఒక ఏదో కాషాయ వస్త్రం వేసుకుంటారు, ఒక జపం చేసుకుని ఉంటారని అనుకోవడం కాదు. ఒక మంచి దార్శనికుడు, సమాజ సంస్కర్త. మన భారతదేశం గురించి ఎన్నో చెప్పారు. ఆయన మన సమాజంలో మూఢనమ్మకాలు, పేదరికం, అలా కులమత తారతమ్యాలు అన్నీ తొలగిపోయి మన మంచి భారతదేశాన్ని నిర్మించాలని ఆయన ఎన్నో కలలు కన్నారు. నా సందేశం ఏంటంటే, మనందరం కూడా స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తివంతంగా తీసుకొని మన జాతి నిర్మాణానికి, మన దేశానికి అభివృద్ధి చేయడానికి మన శక్తియుక్తులను కేటాయిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటా. ఖురాను, బైబిల్ అలాగనమాట వరుసగా అన్నీ పెట్టారు. అయితే మంది మధ్యలో ఎక్కడో ఉంది. ఈయన మాట్లాడుతుంటే ఆయన చెప్పినట్టు ఈ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఆయన అడ్రస్ చేశారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనుకుంటా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సోదరీమణులారా అనేటప్పటికీ వాళ్ళందరూ లేచి తప్పట్లు కొట్టడం, 10 నిమిషాల దాకా తప్పట్లు కొడుతూనే ఉన్నారు. అయితే ఈలోపు ఈ పుస్తకాలు ఏం చేశారంటే అలాగ పైన పెట్టేసి ఆ భగవద్గీత ఏమో కిందకు పెట్టారు. కిందకి పెట్టినప్పుడు ఆయన చెప్పారనమాట, అన్ని మతాలకి మూలం పునాది మన భగవద్గీత అని చెప్పాడు ఆయన. అందరూ లేచి తప్పళ్ళు కొట్టారు, అంటే నోరు ఎలబెట్టారనమాట, తప్పళ్ళు కొట్టారు. అటువంటి మహానుభావుడు. నాకు ఒక 100 మంది యువకులను ఇవ్వండి, నేను దేశాన్ని అభివృద్ధి చేస్తానన్న మహానుభావుడు. అతనికి 100 మంది కాదు 10 మంది కూడా దొరకలేదు. ఆయన ఒక్కడే అలా పాపం 39వ సంవత్సరంలో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన రిప్లేస్మెంట్ అంటే ఆయనకి అటువంటి మనిషి మళ్ళీ ఎంత మటుకు మనకి రాలేదని. సత్యనారాయణ గారు స్వామి వివేకానందుడు బోధన స్ఫూర్తిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మరి స్థానిక మహిళలందరూ కూడా వారు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం జరుగుతుంది. మరి స్వామి వివేకానంద అంటే మన గుడికి వెళ్తాం, భగవంతుని ప్రార్థిస్తాం, కానీ భగవంతుడి కన్నా ముఖ్యంగా మనకి బయట ఉండే బెగ్గర్స్ అంటే పేదవారు ఉంటారు కదా, వాళ్ళు దేవుని చూడండి అనేసి ఆయన చెప్తాడు. అంటే భగవంతుడి కన్నా ఎక్కువగా పేదవారిని చూడండి, ఎవరైతే పేద ఉంటే వారిని భగవంతుల్లో చూడండి అని చెప్తుంటారు. అదేవిధంగా ప్రతి జీవిలోనూ కూడా అంటే మన మొక్కల్లో అన్నింటిలో కూడా ప్రాణం ఉంటుంది, అదేవిధంగా భగవంతుడు ఉంటాడు అనే భగవంతుడు మీ అందరూ మెలగాలని ఆయన మంచి మంచి సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆ స్ఫూర్తితోటి వేళ మహాత్మా గాంధీ కానీ వీళ్ళందరూ కూడా స్ఫూర్తి ఎవరంటే స్వామి వివేకానంద అన్నమాట. అంతటి గొప్ప వ్యక్తి ఈరోజు మనం జయంతి చేరుకుంటున్నాం. మేము అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. మీరు అందరూ కూడా
సిద్ధంగా ఫస్ట్ ప్రైజ్ ఎవరు వద్దనేది ఆతృతగా ఉన్నారు. కాకినాడ ఎల్బీ నగర్ లో గల న్యూ సెంచరీ స్కూల్లో రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 1999 సంవత్సరం నుండి చదివి ఉత్తీర్ణులై వివిధ దేశాలలో అలాగే వివిధ హోదాల్లో ఉన్న వారందరూ వచ్చి వారి పాఠశాలతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుని తమ మిత్రులను శ్రేయోభిలాషులను పేరు పేరున పలకరించుకుంటూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఒకనొక టైంలో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైన వారు కూడా ఈ కార్యక్రమంలో ఉండడం చూసి ప్రస్తుతం ఉన్న విద్యార్థుల తల్లిదండ్రుల ఆనందానికి లోనయ్యారు. తమ పిల్లలు కూడా ఇలాగే ప్రయోజకులు అవ్వాలని, దానికి స్కూల్ యాజమాన్యంపై తమకు నమ్మకం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థి అయిన కాకినాడ నగర కార్పొరేషన్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దలే పృథ్వీచరణ్, ప్రముఖ గాయకుడు కొండెపూడి యశస్వి, డాక్టర్ ఎం భావన, డాక్టర్ కార్తీక్ వంటి వారు ఈ న్యూ సెంచరీ స్కూల్లో విద్యను అభ్యసించి 25 సంవత్సరాల వేడుకలకు హాజరవ్వడం చాలా ఆనందంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ గరికపాటి నరసింహారావు తనయుడు గరికపాటి భరద్వాజ్ కూడా ఈ స్కూల్లోని చదివి స్కూల్లో నేర్పించిన క్రమశిక్షణ మర్చిపోకుండా తమ పిల్లలకు నేర్పించడం తాను గమనించానని, క్రమశిక్షణ నేర్పించిన స్కూలు యాజమాన్యానికి బోధించిన గురువులకు గరికపాటి కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ పృథ్వీచరణ్ మాట్లాడుతూ తాను ఈ పాఠశాలలో చదువుకుని ఇంతటి వాడిని అయ్యానని, తనకు విద్య నేర్పించిన గురువులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. న్యూ సెంచరీ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ వెంకట్ ఎం మాట్లాడుతూ ఈ న్యూ సెంచరీ స్కూల్ ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు ప్రారంభించడం జరిగిందని, తాను చదువుకుని ఈ స్థాయిలో ఉన్నానని, తనలాగే ప్రతి ఒక్కరు చదువుకుని మంచి ప్రయోజకులు అవి సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ ఆ రోజు ప్రారంభించడం జరిగిందని, 25 సంవత్సరాల్లో తాను ప్రారంభించిన ఈ పాఠశాలలో ఇంతమంది ప్రయోజకులై వివిధ ప్రాంతాల్లోని వివిధ వృత్తుల్లోని ఉండి రోజు ఈ కార్యక్రమంకి రావడం తను ఆప్యాయంగా పలకరిస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందని, ఇంతటి అవకాశాన్ని తనకు కలిగించిన ఆ భగవంతుడికి ఎప్పటికీ కృతజ్ఞుడని, ఈ స్కూల్ ఇలాగే అందరికీ అందుబాటులో ఉంచి ఇంకా మంచి విద్యార్థులను తయారు చేయాలనేదే తన లక్ష్యమని తెలిపారు. స్కూల్ విద్యార్థులు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఉరూతలు ఊరించాయి. ఈ కార్యక్రమానికి స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ నల్ల శ్రీదేవి, వైస్ ప్రిన్సిపల్ కొయ్య తేజస్వి, అధ్యాపకులు వి శ్యామల, ఎం ప్రశాంతి, పీటి ప్రవళిక, నైమూన్ నసీర్ అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. The next chapter of New Century promises to be
ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత దేశానికి మూలస్తంభం వంటి వారు. జాతీయ యువజన దినోత్సవ వేడుకల రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు స్పష్టం. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను మత్స్యకారులు సద్వినియోగించుకోవాలి. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపు. పోర్టుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు సంతోషంగా సంక్రాంతి జరుపుకోవాలి. బోనస్ను పంపిణీ చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. కోడి పందెంలో నిర్వహించడం, పాల్గొనడం చట్టరీత్యా నేరం. డిఆర్ఓ వెంకట్రావు, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావులు వెల్లడి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.